ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 2 రాజుల గ్రంథము 20 అధ్యాయం 5వ వచనం. 2 రాజుల గ్రంథము 20 అధ్యాయం 5వ వచనం వాక్యం ఇలా ఉంది: నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నిన్ను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్ని సమస్యలుంటాయి. ఎవరు మన బాధను అర్థం చేసుకోరు, ఎవరు మన కన్నీళ్లను చూడరు, ఎవరు మనకు సహాయం చేయలేరు. మనం బయటకు నవ్వుతున్నట్లు కనిపిస్తాం, కానీ లోపల మన హృదయం విరిగిపోతుంటుంది. కొన్ని కన్నీళ్ళు మన కుటుంబానికి కూడా తెలియవు, మన స్నేహితులకు కూడా తెలియవు. కానీ ఈరోజు దేవుడు ఒక గొప్ప మాట చెప్తున్నాడు: నీవు కన్నీళ్ళు విడిచ చూచి తిని, నీ ప్రార్థనను అంగీకరించున్నాను అని. మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తాడు, మనుషులు వినకపోయినా దేవుడు వింటాడు, మనుషులు సహాయం చేయకపోయినా దేవుడు స్వస్థపరుస్తాడు. ఈరోజు నీ కన్నీళ్ళు వృధా కావు, నీ ప్రార్థన వృధా కాదు. ఈ వాక్యంలో 3 గొప్ప సత్యాలున్నాయి. మొదటిగా, దేవుడు మన కన్నీళ్లను చూస్తాడు అని. ఎందుకంటే నీవు కన్నీళ్లు విడిచి నేను చూచి తినేనుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి కన్నీటి వెనుక ఒక బాధ ఉంటుంది. విరిగిన హృదయం, నెరవేరని కోరిక, ఆరోగ్య సమస్య, లేకపోతే కుటుంబ సమస్యల. ప్రపంచం మీ కన్నీళ్లను పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు ప్రతి కన్నీటిని చూస్తాడు. నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు కూడా దేవుడు నీతోనే ఉంటాడు. రెండోదిగా, దేవుడు మన ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని ఉంది. కొన్నిసార్లు మనకి ఇలా అనిపిస్తుంది: నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అని. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు: నేను వింటున్నాను, నేను గమనిస్తున్నాను, నేను స్పందించబోతున్నాను అని. మూడోదిగా, దేవుడు స్వస్థపరుస్తాడు. నేను నిన్ను బాగు చేసేదను అని ఉంది. దేవుడు కేవలం వినడం మాత్రమే కాదు, దేవుడు పని చేస్తాడు. విరిగిన హృదయాన్ని బాగు చేస్తాడు, రోగాన్ని స్వస్థపరుస్తాడు, పరిస్థితిని మారుస్తాడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ హిజ్కియా జీవితం. హిజ్కియా ఒక గొప్ప రాజు, దేవుడికి నమ్మకంగా నడిచినవాడు. ఒకరోజు అతనికి తీవ్రమైన వ్యాధికి గురయ్యాడు. అతని పరిస్థితి చాలా ప్రమాదకరం అయిపోయింది. ప్రవక్త యెషయా అతని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: నువ్వు చనిపోబోతున్నావు, ఇంకా బ్రతకవు అని. ఇది చాలా కఠినమైన వార్త, ఇది చివరి మాట కూడా. సాధారణంగా ఏ మనిషి అయినా భయపడతాడు, నిరాశపడతాడు, ఆశను వదిలేస్తాడు. కానీ హిజ్కియా ఏం చేశాడంటే, అతను గోడవైపు తిరిగాడు, దేవునితో మాట్లాడాడు, కన్నీళ్లతో ప్రార్థించాడు. అతను ఇలా అన్నాడు: ప్రభువా, నేను నీ ముందు నమ్మకంగా నడిచాను, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అతడు బిగ్గరగా కాదు, హృదయపూర్వకంగా ప్రార్థించాడు. అతని కన్నీళ్లు నిజమైనవి, అతని ప్రార్థన నిజమైనది. అందుకే దేవుడు వెంటనే స్పందించాడు. దేవుడు యెషయాతో ఇలా అన్నాడు: వెళ్ళి హిజ్కియాతో చెప్పు, నేను అతని కన్నీళ్లను చూశాను, అతని ప్రార్థనలు విన్నాను, నేను అతన్ని స్వస్థపరుస్తాను అని. దేవుడు ఏం చేశాడంటే, అతన్ని స్వస్థపరిచాడు. అతని జీవితానికి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. మరణ తీర్పు కాస్త జీవ తీర్పుగా మారిపోయింది, ఎందుకంటే కన్నీళ్ల ప్రార్థన వల్ల. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు కూడా ఒక పరిస్థితులు ఉండొచ్చు. డాక్టర్ ఇది అసాధ్యమని చెప్పుండొచ్చు, మనుషులు ఇది ముగిసిపోయింది అని చెప్పుండొచ్చు, పరిస్థితి ఇది అంతమైపోయింది అని చెప్పుండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు: నీ కన్నీళ్లను నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను అని. నీ ప్రార్థన ఆలస్యం కావచ్చు, కానీ తిరస్కరించబడదు. ఈరోజు దేవుడు నీ పరిస్థితిని మార్చగలడు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున్నా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా కన్నులను నువ్వు చూస్తావని చెప్పినందుకు నీకే కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు కన్నులతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. రోగంతో ఉన్నవారిని స్వస్థపరచుము, విరిగిన హృదయాలను బాగు చేయము, నిరాశలు ఉన్నవారిని నీవు ఆశను కలిగించు ప్రభువా. హిజ్కియాను స్వస్థపరిచినట్లే మమ్మల్ని కూడా స్వస్థపరచుము. మరణ తీర్పును జీవ తీర్పుగా మార్చినట్లే మా పరిస్థితులను మార్చుము. నీ శక్తిని మా జీవితంలో చూపించు ప్రభువా. నీ మహిమ కొరకు మమ్మల్ని ఉపయోగించుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.